హాయ్ అండి. ఈ వీడియోలో మనకి ఒక సైడ్ ఇన్కమ్ గురించి అంటే మనం జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా ఏదైనా సరే ఒక సైడ్ ఇన్కమ్ సంపాదించాలి అని అనుకునే వారి గురించి, అలానే అసలుకి ఏ జాబు లేకుండా ఏదో విధంగా మనీ సంపాదించాలి అని అనుకునే వారికి ఈ వీడియో అండి. అండ్ మనకి ఒక స్కిల్ ఉంటే చాలు. పైగా ఆ పని కోసం మనమేమి ఎక్కువ సమయం వెచ్చించాల్సిన అవసరం కూడా లేదు. కష్టపడి పని చేయాల్సిన అవసరం ఎక్కువ గంటలు గంటలు కష్టపడి పని చేయాల్సిన అవసరం కూడా లేదు. అలాంటి ఓ 5 పనుల గురించి ఇక్కడ మనం డిస్కషన్ చేసుకుందాం. కంటెంట్ రైటింగు అండ్ గ్రాఫిక్ డిజైనింగు. మనకి కంటెంట్ రైటింగు లేదా గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంటు లేదా డిజిటల్ మార్కెటింగ్ వంటి నైపుణ్యాలు ఉంటే మీరు ఫైవర్, అప్‌వర్క్ అనే ఇతర ప్లాట్‌ఫాముల్లో పనిచేయొచ్చు. మీరు చిన్న ప్రాజెక్టులతో ప్రారంభించి మనకున్న నైపుణ్యాలను ఆధారంగా క్లయింట్‌లను మనం తెచ్చుకోవచ్చు. నెలకి ఒక 10-12 గంటలు మనం ఈ పని కోసం కేటాయించామంటే ఈజీగా 15,000-25,000 వరకి సంపాదించుకోవచ్చు. అది కాదు, ఇంకా ఈజీ కావాలి, మాకంత లేదు అని అనుకుంటే ట్యూషను. ఒక సబ్జెక్టులో మనకి ఎక్కడైనా ఒక నైపుణ్యం కలిగి ఉంటే ఆ సబ్జెక్టును బోధించాలనే కోరిక మనకి ఉంటే అంటే లైక్ గణితము, సైన్సు, ఇంగ్లీషు, మ్యాథ్స్, తెలుగు కూడా ఆన్లైన్ ట్యూటరింగ్ తీసుకోవచ్చు. ఇప్పుడు వేదాంతు, ఉనాకాడమీ లేదా ఇతర ప్లాట్‌ఫాముల్లో మన పేరు నమోదు చేసుకోవడం ద్వారా, లేదు మన సొంతంగా కూడా మనము ఆన్లైన్ తరగతులను ప్రారంభించవచ్చు. దాని ద్వారా కూడా డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అఫిలియేటెడ్ మార్కెట్. ఈ రోజుల్లో ఇది చాలా ఎక్కువ మంది చేస్తున్నారండి. అమెజాను, ఫ్లిప్‌కార్ట్ వంటి అఫిలియేటెడ్ మార్కెటింగ్ ద్వారా పెద్ద మొత్తంలోనే చాలామంది సంపాదిస్తున్నారు. దీనికోసం మనం చేయాల్సింది సరైన ఉత్పత్తిని మాత్రమే ప్రచారం చేయటం ముఖ్యం. ఈ ఆదాయం ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, బ్లాగింగ్ వంటి ఆన్లైన్ ఉత్పత్తి మార్కెటింగ్ ద్వారా కూడా లభిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ షిప్పింగ్. డ్రాప్ షిప్పింగ్‌లో మనం ఒక వస్తువుని లేదా ఒక ప్రొడక్ట్‌ని కొనటం లేదా దాన్ని అక్కడ ఉంచటం, మన దగ్గర దాచిపెట్టుకోవడం అనేది అవసరం లేదు. ఇది మనం ఆన్లైన్‌లోనే ఆర్డర్ చేసి థర్డ్ పార్టీ ద్వారా మనం డెలివరీ చేయించుకుంటే సరిపోయిద్ది. దీనికి షాపిఫై, ఊకామర్స్ వంటి వెబ్సైట్లు ఈ పనిని సులభతరం చేసేయన్నమాట. ఇంకా క్రియేటివ్ వర్క్స్. మనకి ఏదైనా ఆఫ్లైన్‌లో పని చేయాలనుకుంటే చేతితో తయారు చేసిన వస్తువులను లేదా ఇతర అంటే గిఫ్ట్స్ ఇచ్చే వస్తువులను ఫ్లీ మార్కెట్లు, ఉత్సవాలు, స్థానిక ఉత్సవాలు, ఆనంద మేళాలు